ఆడియన్స్ ని ఇళ్లకే పరిమితం చేసిన ఓటీటీల హవా తగ్గిందా? ప్రేక్షకులు మళ్ళీ థియేటర్ల బాట పడుతున్నారా? గ్లోబల్ కంటెంట్ లేక ఓటీటీలు నష్టపోతుంటే అదే థియేటర్లకి ప్లస్ గా మారుతుందా? హాలీవుడ్ టు టాలీవుడ్ వరకు మళ్ళీ హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తూ ఉండటంతో బిగ్ స్క్రీన్ తిరిగి తన పూర్వ వైభవాన్ని సంతరించుకుందా? థియేటికల్ మార్కెట్ వెనుక ఏం జరుగుతుందో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. వరల్డ్ వైడ్ గా కొన్ని నెలల నుంచి థియేట్రికల్ మార్కెట్ పెరిగి ఓటీటీ డౌన్ అవుతుంది. ఇది మనం చెప్తున్నది కాదు, లెక్కలు చెప్తున్నాయి. నెట్ఫ్లిక్స్ లాంటి సంస్థ షేర్ వాల్యూ గతేడాది కాలంలో దాదాపు 42% తగ్గిందని తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం కొత్త కంటెంట్ లేకపోవడమే. కరోనా టైంలో మనీ హైస్ట్ సహా ఎన్నో సిరీస్లు సినిమాలతో వచ్చినా ఆ తర్వాత ఆ జోరు కంటిన్యూ చేయలేదు ఈ సంస్థ. అన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కంటెంట్ లేమితో సతమతమవుతున్నాయి. అక్కడ సరైన కంటెంట్ లేకపోవడంతో థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు క్యూ కడుతున్నారు. కేవలం $1 మిలియన్ బడ్జెట్ తో తెరకెక్కిన అబ్జెషన్ $500 మిలియన్ వసూలు చేయడమే దీనికి పెద్ద నిదర్శనం. ఈ మార్పు హాలీవుడ్ కు మాత్రమే కాదు, తెలుగులోనూ కనిపిస్తోంది. జూన్ నుంచి పెద్ది, మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ లాంటి సినిమాలు థియేటర్లకు ప్రేక్షకులను భారీగా రప్పించగలిగాయి. చాలా కాలం తర్వాత థియేటర్ల ముందు మళ్లీ హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తుండటంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లలో కొత్త ఉత్సాహం నెలకొంది. బాక్సాఫీస్ దగ్గర మొదలైన ఈ జోర్ను కొనసాగించాల్సిన బాధ్యత టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులపైనే ఉంది. ముఖ్యంగా స్టార్స్ ఆలస్యం చేయకుండా సినిమాలను త్వరగా పూర్తి చేసి ఏడాదికి కనీసం 1-2 చిత్రాలైన విడుదల చేస్తూ ఓటీటీ డౌన్ ఉన్న ఈ సమయంలోనే క్రమం తప్పకుండా మంచి సినిమాలు థియేటర్లోకి వస్తే ఈ మార్కెట్ మరింత కాలం నిలబడుతుంది.